అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు సామెతల గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం ఒకసారి అందరము చూద్దాము. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తునప్పుడు నీ పాదము త్రొట్టిల్లదు. ఆమెన్. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, మనం నడిచేటప్పుడు అంట మన అడుగు ఇరుకున పడదంట, మనం పరిగెత్తేటప్పుడు మన పాదము త్రొట్టిల్లదంట. దీనికి అర్థం ఏంటంటే, మనం నడిచి వెళ్ళేటప్పుడు, మనం దేవుడి యొక్క మార్గాల్లో మనం నడిచేటప్పుడు, దేవుడి మీద మనం ఆధారపడి నిర్ణయాలు చేసినప్పుడు, లేదా దేవుడి మీద మనం ప్రతి విషయానికి ఆధారపడుతున్నప్పుడు మన పాదం అంట ఇరుకున పడదంట. ఇరుకు అంటే అర్థం ఏంటి? ఇరుగ్గా ఉందనుకో అక్కడ మనం ప్రవేశించగలమా? ప్రవేశించలేము. ఒకవేళ ప్రవేశించినప్పటికీ అక్కడ మనం ఉండాలంటే ఉండలేము. ఎందుకంటే ఆ ఇరుకులో మనము అడ్జస్ట్ అవ్వలేము. అసలు ఆ ఇరుకు ఇక్కడ మనం దేనికి తీసుకోవచ్చు అంటే, ఇరుకు అంటే ఇబ్బందులు, బాధలు, శ్రమలు, కొలిమి లాంటి సమస్యలు. కానీ దేవుడు ఏమంటున్నాడు, అలాంటి వాటిలో నుంచి నేను తప్పిస్తాను అంటున్నాడు. ఇంకోటి ఏమంటున్నాడు, నువ్వు పరిగెత్తినప్పుడు నీ పాదము త్రొట్టిల్లదంట. మనం పరిగెత్తినప్పుడు కొన్నిసార్లు మన పాదము త్రొట్టిల్లుతూ ఉంటుంది. అంటే మనము పరిగెత్తడం అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే, మనము దేవుడికి కాకుండా వేరే నిర్ణయాలు చేసినప్పుడు, సొంత ఆలోచనలతో మన నిర్ణయాలు చేసుకున్నప్పుడు మన పాదం అనేది ఖచ్చితంగా త్రొట్టిల్లుతుంది. మన బాధలో పడుతూ ఉంటాము. కానీ దేవుడి మీద ఆధారపడి దేవుడితో అంటుకట్టబడిన జీవితాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ పాదం కూడా దేవుడు త్రొట్టిల్లనివ్వడంట. దేవుడి ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ఇస్తున్నాడు. కానీ మనము ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేద్దాం. దేవుడి యొక్క ఆశ్రయాన్ని మనకు తోడు ఎప్పుడు ఉండాలని కోరుకుందాం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.